ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పెరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేరు. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనము. At this those who heard began to go away one at a time. The order was first until only Jesus was left, with the woman still standing there. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8 వర్స్ 9. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి మనము ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాత్రమే పరిశుద్ధుడు, యేసయ్య మాత్రమే నిష్కలంకుడు. ఆయన మనల్ని కూడా అలా మార్చగలిగినటువంటి సమర్థుడు. మన జీవితాలను పాపము నుండి, ఈ లోక మలినముల నుండి, ఈ లోకములోని వ్యక్తులు మోపుతున్న నిందల నుండి రక్షింపగలడు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి అని అడిగితే నేను చెప్పగలిగినటువంటి సమాధానము, ఆయన మన పాత రోత జీవితాలను మధురముగా విలువైన వాటిగా చెయ్యగలడు. కాబట్టి ఆయన మతం మారుస్తానని అనలేదు, ఆయన నీ కులాన్ని మారుస్తానని అనలేదు, ఆయన నీకున్నటువంటి పేరును మార్చేస్తానని అనలేదు, ఆయన నీ హృదయాన్ని మారుస్తానని అంటున్నారు. ఈ రోజున అనేక మంది ఈ లోకంలో నిందించేవారుగా ఉన్నారండి. అందులో ఏ సందేహం లేదు. ఆ నిందలు ఎలా ఉంటాయంటే ఏదో నోటికొచ్చింది అని సులువుగా ఒక మాట అనేస్తారు. అసలు ఎదుటి వ్యక్తి తప్పు చేశాడో లేదో తెలియదు, కానీ భయంకరమైనటువంటి మాటలు వారు మాట్లాడుతుంటారు. ఈ మాటల వలన అనేక మంది మనస్సులో వేదన చెందుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ లోకానికి తీర్పు తీర్చడం ఇష్టం, ఇంకొకరిని బాధ పెట్టడం ఇష్టం. వారు అలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు అని వేరే వారి గురించి మాట్లాడుతూ ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఈ రోజున ఈ లేఖన భాగమును మనం చూస్తే ప్రభు అయిన యేసయ్యను శాస్త్రులు పరిచర్యలు శోధించాలని ఎలా అయినా నింద మోపాలని చూశారు. వారి యొక్క ధర్మశాస్త్రము లేదా లా ప్రకారము ఒక వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, అది వారు కలిగి ఉన్నటువంటి ఆజ్ఞ. దీనికి గాను యేసయ్య ఏమని సమాధానం చెబుతాడు, ఆయన రియాక్షన్ ఏంటి అని వారు చూడాలి అనుకున్నారు. ఒకవేళ ఆ ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా చెబితే ఆయన పైన నింద మోపాలని చూశారు. కానీ యేసయ్య యొక్క సమాధానం ఎవ్వరు ఊహించని విధంగా ఉంది. మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయొచ్చు అని వారితో చెప్పాడు. దానికి ప్రతిగా అక్కడున్న వారంతా ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్ళిపోయారు అనే మాటను ఈ రోజు వాక్య భాగములో మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, దేవుడు శిక్షించే ముందు క్షమిస్తాడు. మొదట ఆయన మనుష్యుల వలె వెంటనే తీర్పు తీర్చడు. ఇక్కడ కూడా అదే జరిగింది. వాస్తవానికి ఆ వ్యభిచారములో పట్టుబడినటువంటి ఆ స్త్రీ చనిపోవడానికి అర్హురాలు, కానీ యేసయ్య ఆమెను రక్షించాడు. ఈ లోకమంతా ఆమెను పాపము చేశావు అంటుంటే ప్రభువు ఆమెను పరిశుద్ధపరిచాడు. ఈ లోకం చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. బహుశా ఈ రోజున నిన్ను ఈ లోకం నిందిస్తుందేమో, నీవు పాపివి, నీవు మంచి వ్యక్తివి కావు, నీవు మూర్ఖుడివి, నీవు చెడ్డవాడివి, నువ్వు చెడ్డదానివి అని ఈ లోకము నీ వైపు వేలెత్తి చూపుతుందేమో, కానీ దేవుడు నిన్ను అలా చూడడం లేదు. ఆయన నిన్ను శిక్షించాలని అనుకోవడం లేదు. ఆయన నిన్ను అందరిలా తీర్పు తీర్చాలని అనుకోలేదు. ఆయన నిన్ను రక్షించడానికే చూస్తున్నాడు. ప్రభువైన యేసయ్య ఆ మాట అనగానే ఆ దేవాలయములో నుండి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ బయటికి వెళ్ళిపోయారు. అంటే అందరిలో పాపముంది. మొదట పెద్దవారు బయటికి వెళ్ళారు. వారు వెంటనే గుర్తించారు, అవును మాలో కూడా పాపముందని. తరువాత చిన్నవారు కూడా తెలుసుకున్నారు, మేము పాపములోనే ఉన్నాము అని. విచిత్రం ఏమిటంటే పరిసయ్యులు శాస్త్రులు ఎవరైతే ఆమె పాపం చేసింది,
దోషం చేసింది అని అన్నారో, ఈ సమాజములో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారో వారు కూడా వెళ్ళిపోయారంట. వారిలో పాపం పెట్టుకొని ఇంకొకరు పాపులండి అని చెప్పేవారు ఈ రోజున అనేకులు ఉన్నారు. అటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. కానీ యేసయ్య పవిత్రుడు, నీతిమంతుడు, ఏ పాపము లేని వాడిగా ఉండి మన పైన నింద మోపాలి అని అనుకోవడం లేదు. ఆయన క్షమిస్తున్నాడు. ఈ రోజున ఈ వాక్యము ద్వారా దేవుడు చెబుతున్నాడు, నీ పైన నిందలు వేసేవారు, నిన్ను దూషించేవారు, నిన్ను బలహీనపరిచేవారు, నీవు ఉపయోగము లేని వ్యక్తివి అనేవారు నీ చుట్టూ ఉన్నారేమో, కాకుల వలె పొడుస్తున్నారేమో, దేవుడు వారందరినీ నీ నుండి, నీ యొక్క జీవితంలో నుండి బయటకు పంపబోతున్నాడు. నిన్ను బలపరిచే, నిన్ను దీవించే, నిన్ను ప్రోత్సహించే, నిన్ను ఆదరించే యేసయ్య నీతో ఉండబోతున్నాడు. కాబట్టి ఈ లోకం ఎన్నో మాటలు అంటుందండని బాధపడకండి. వారు నరము లేని నాలుక కలిగిన వారు. దేవుని వైపు చూడండి, ఆయన ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన కాపాడుతాడు అని ధైర్యముగా జీవించండి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మరి తండ్రి, లేఖనము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభా. అయా నిందలు మోపే ఆ పరిస్థితుల్లో నుండి ప్రభా, అయా ఆ యొక్క స్త్రీని విడిపించిన దేవుడవు ప్రభా. అయా మమ్మల్ని కూడా ఈ లోకం అనే మాటలను బట్టి అయా నిందించేటువంటి ఆ మనుషుల యొక్క నాలుకల నుండి మమ్మల్ని విడిపించే దేవుడవని, ముఖ్యంగా మమ్మల్ని క్షమించే దేవుడవు, ప్రేమించే దేవుడవు ప్రభా అని తండ్రి ఈ రోజున లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు వందనములు ప్రభా. అయా చుట్టూ ఉన్న ప్రపంచమును కాకుండా నా ప్రభా, నాకు తోడైనటువంటి నీ వైపు చూసేటువంటి మనసును మా అందరికి మీరు దయచేయండి ప్రభా. మరి తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యమును వారికి మీరు దయచేయండి. వారి ఎముకలలో సత్తువును, బలాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది తండ్రి. నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము. అద్భుతమైన కార్యాన్ని వారి పట్ల జరిగించండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. అప్పుల ఊబిలో నుండి వారిని మీరు లేవనెత్తండి. కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఆస్తి తగాదాలను యేసు నామములో కొట్టివేయండి. సమాధాన స్థితిని వారికి మీరు దయచేయండి. కుటుంబంలో తండ్రి భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను, అయా అల్లర్లను, మనస్పర్ధలను, అయా అనుమానాలను యేసు నామములో కొట్టివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించేటువంటి భాగ్యాన్ని వారికి మీరు దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి ప్రభా. అదే విధంగా యవ్వన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో ప్రభా చెడు స్నేహాల వైపు తిరుగుతూ ప్రభా మరి చెడు కార్యాలు చేస్తూ వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్న ప్రతి యవ్వన బిడ్డతో తండ్రి మీరు మాట్లాడండి. అయ్యా వారికి మీరే జ్ఞానం ఇవ్వండి ప్రభా. వారిని మీరే నడిపించండి, బలపరచండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నారో వారికి తండ్రి అయ్యా మీరే తగిన న్యాయాన్ని జరిగించండి ప్రభా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడు ప్రభా. మీరే వారికి తోడుగా ఉండండి ప్రభా. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. అయ్యా శాలరీ ఇంక్రీజ్ అవ్వడానికి కృపను అనుగ్రహించండి. ఉద్యోగంలో ఏమైనా ఆటంకాలు ఉంటే వాటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను ఆదరించండి ప్రభా. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండండి ప్రభా. మీరే తల్లివై తండ్రివై వారిని బలపరచండి తండ్రి. అదే విధంగా నా ప్రభా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. మీ యొక్క కనుదృష్టి మా భారతదేశం పైన ఉంచండి. ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేకుండా ప్రభా సమాధాన స్థితిని కలగజేయండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారిని మీరు బలపరచండి అయ్యా. కృంగిపోతుండగా వారిని లేవనెత్తండి అయ్యా. అదే విధంగా నా తండ్రి అయ్యా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన
హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డను మొరను మీరు ఆలకించమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి సువార్థికులను బలపరచండి అయ్యా. మీ యొక్క సేవ చేస్తుండగా వారికి కలిగే ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి ప్రభా. వారు ఉన్న ప్రాంతమును విడిచి ప్రభా అయ్యా మీరు చూపించబోయే ప్రాంతానికి వారు వెళ్తుండగా నా తండ్రి అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. అదే విధంగా దైవ సేవకులందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించండి ప్రభా. సంఘాన్ని విస్తరింప చేయండి అయ్యా. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. ప్రతి బిడ్డను ఆదరించండి, ఓదార్చండి, బలపరచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.